హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ టీవీఎస్ జూపిటర్ వెహికల్ అయితే కొన్నాను. అండ్ దాని మీద ఒక వాక్ అరౌండ్ అయితే చేసాము. దాని ఫీచర్స్, దాని కలర్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వ్లాగ్ ఓన్లీ ఫర్ రైడింగ్ వ్లాగ్ అనమాట. సో, లెట్స్ గెట్ స్టార్ట్. డిజైన్ అండ్ రోడ్ ప్రెజెన్స్ గురించి అయితే మాట్లాడదాము. చాలామంది నన్ను అక్కడ ఆగి ఇది టీవీఎస్ జూపిటరేనా? ఇదేం కలరు? కొత్త కలర్ అని చాలామంది అడిగారు. బికాస్ ఆఫ్ దట్ ప్రీమియం అండ్ క్లాసీ లుక్ అనమాట. క్రోమ్ ఫినిషింగ్ గానీ, ఆ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ గానీ, ఆ సైడ్‌కున్న డీఆర్ఎల్స్ అండ్ బ్యాక్ ఉన్న క్రోమ్ ఫినిషింగ్‌తోని అంటే అదొక క్లాసీ అండ్ ప్రీమియం మెచ్యూర్ డిజైన్‌గా అనిపించింది నాకు. యాహ్! సింపుల్ ఉంది. కానీ స్టైలిష్‌గా ఉంది. బికాస్ ఆఫ్ దట్ ఎల్ఈడీ ఎలిమెంట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అట్లా అనమాట. అండ్ అలాయ్ వీల్స్ కూడా డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ కాబట్టి డిజైన్ అండ్ రోడ్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది. సో యాహ్! గుడ్ రోడ్ ప్రెజెన్స్ అండ్ ఇది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో, ఇంజిన్ అనేది మనకి 124.8 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది. సో, 8.4 పిఎస్ అండ్ 11.7 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ఉంది. ఈ ఈ ఫిగర్స్ ఐగో అసిస్ట్ ఉంటేనే, ఐగో అసిస్ట్ లేకపోతే అది వేరే ఫిగర్స్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు నేను రైడ్ చేస్తున్న బండయితే ఐగో ఫిగర్స్ ఉన్నాయన్నమాట. సో, మనకి ఐగోలో లైక్ స్మూత్ అండ్ లీనియర్ యాక్సిలరేషన్ అండ్ పర్ఫార్మెన్స్, మైలేజ్ ఓరియెంటెడ్ అండ్ అట్లా ఆటోమేటిక్ స్టార్ట్ అండ్ స్టాప్ వల్ల మైలేజ్ పెరగడం అట్లాంటిది. అండ్ ఇంజిన్ బూస్ట్ అట్లాంటి టెక్ వైస్‌గా అయితే చాలా ఉన్నాయి ఐగో అసిస్ట్ వల్ల. సో, ఈజీగా టాప్ స్పీడ్ అయితే 90 వరకు అయితే వెళ్తుంది. తర్వాత అనేది కొద్దిగా స్ట్రగుల్ అయితుంది. సో, బట్ 90 ఈస్ యావరేజ్‌గా హైవేలో 90 అనేది కామన్ కాబట్టి, సో, మేబీ ఆ స్పీడ్ అయితే చాలు మనకి. అండ్ డైలీ కమ్యూటర్స్‌కి అయితే చాలా 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 యూజ్ ఉంటదనమాట. బికాస్ ఆఫ్ దట్ ప్రాక్టికాలిటీ అండ్ ఎఫిషియన్సీ అండ్ అండర్ సీట్ స్టోరేజ్ 33 లీటర్స్ ఆఫ్ బూట్. సో, మనకి లైక్ చాలా పెద్దదది. మనకి ఫుడ్ పెట్టుకుంటాం కదా! ఫుడ్ బోర్డ్ అక్కడ పెట్రోల్ ఉందనమాట. సో, దానివల్ల ఏందంటే అండర్ సీట్ స్టోరేజ్‌గా మనకి ఎక్కువ చాలా స్పేస్ వచ్చింది. సో, డైలీ కమ్యూటర్స్ సామాన్లు ఏమన్నా పెట్టుకోవాలంటే అందులో పెట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ మైలేజ్ విషయానికొచ్చేసరికి మనకి దగ్గర దగ్గర టీవీఎస్ వాళ్ళైతే 50-55 కేఎంపీఎల్ వరకైతే క్లెయిమ్ చేశారు. ఈవెన్ నేను డెలివరీ తీసుకున్నప్పుడు నాకు అదే చెప్పారు. రియల్ టైమ్‌లో నాకు 45 నుంచి 50 మధ్యలో అయితే వచ్చింది. 47 ఒకసారి 42 ఒకసారి 48 అంటే డిఫరెన్షియేట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇన్ ద రియల్ కండిషన్స్ కాబట్టి. అండ్ ఇంకో ప్రాక్టికల్ ఫీచర్ ఏందంటే ఫ్రంట్ మౌంటెడ్ ఫ్యూయల్ వల్ల మనకి వెనకాల డిక్కీ ఇందాక నేను చెప్పినట్టు. సో, అది అనమాట. సో, ఇప్పుడు నేను ఇక్కడ సైడ్‌కి చూస్తుంటే మీరు ఆ లుక్ చూడండి. క్రోమ్ ఫినిషింగ్‌తోనంతా. బండయితే ఎక్సలెంట్ ఉంది. ఎనకాల పిలియన్స్ కూడా ఆ పిలియన్ రెస్ట్ కూడా కంఫర్ట్ కోసమే అది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు అలా వీల్స్ డిజైన్ అవన్నీ చూసే చాలామంది రోడ్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఐ మీన్ అంటే ఒక స్పెషల్ వెహికల్ లాగా కనిపిస్తుంది నాకు. అండ్ కంఫర్టబుల్ ఆబ్వియస్‌లీ ఆహ్, మేడ్ ఫర్ ఇట్ కంఫర్ట్ అనమాట. సో, నెక్స్ట్ ద కింగ్ ఆఫ్ కంఫర్టబుల్ గురించి మాట్లాడుకుంటే కింగ్ అనుకోవచ్చు. బికాస్ ఆఫ్ వైడ్ అండ్ వెల్ కుషన్డ్ సీట్. సో, బోత్ ఫర్ రైడింగ్ అండ్ పిలియన్స్ వాళ్ళకి గూడా మంచి కంఫర్టబుల్ హ్యాపీగా రైడ్ అయితే చేయొచ్చు. ఆ సీట్ చాలా స్పేషియస్‌గా ఉంది. ఫుట్‌బోర్డ్ చాలా రిలాక్స్ పొజిషన్‌లో ఉంది. అండ్ రైడింగ్ పొజిషన్ గూడా చాలా చాలా బాగుంది. లైక్ హ్యాండ్లింగ్ బార్స్ కూడా టువర్డ్స్ రైడింగ్ సైడ్‌కే చాలా ఆహ్, అంటే సపోర్టివ్‌గా ఉంది. బికాస్ ఆఫ్ ద టీవీఎస్ బాడీ బ్యాలెన్స్ టెక్ అనమాట. సో, ఓవరాల్‌గా రైడ్ ఫీల్ చాలా స్మూత్ ఉంది. స్ట్రెస్ ఫ్రీ ఉంది. అండ్ మంచి టార్కీ మోటర్ అది. అండ్ మంచి పెపీ గూడా. అండ్ మంచి పికప్ గూడా. అండ్ యూటర్న్స్‌కి గూడా చాలా సింపుల్‌గా ఉంది. ఎక్కడ హెవీ అనిపియట్లేదు వెహికల్ గూడా. చాలా స్మూత్‌గా ఉంది. టర్నింగ్స్ కూడా చాలా స్మూత్‌గా తిరుగుతుంది ఇది. అండ్ హైవేలో గూడా మనం స్ట్రెచ్ అయితే వెళ్ళిపోవచ్చు దాదాపు. అండ్ ఇంకా ఫీచర్ వైస్‌గా అంటే యూఎస్‌బీ ఛార్జింగ్ సాకెట్ ఉంది. సో, నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడల్లా ఛార్జింగ్ పెట్టుకుంటూనే ఉన్నా ఫోను. అది చాలా బాగా నచ్చింది. అండ్ సైలెంట్ స్టార్ట్ సిస్టమ్. సో, సైలెంట్‌గా స్టార్ట్ అయిపోవడం అది. సో, అదే ఇందాక నేను ఆ సైలెంట్ స్టార్ట్ అనేది మన ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ లాగా ఉంటుందనమాట. సో, అది లైక్ సైలెంట్‌గా స్టార్ట్ అయిపోవడం. సో, దానివల్ల బ్యాటరీ కండిషన్స్ ఏమి ఇది కాకుండా అండ్
ఈజీ. సో, ఇక్కడ నేను చూపిచ్చేదైతే సైలెంట్ స్టార్ట్ అదే ఆటోమేటిక్ స్టార్ట్ అండ్ స్టాప్ అనమాట. లైక్ ఐగో అసిస్ట్ ఉన్న ఫీచర్ ఇదొకటి. అండ్ సెకండ్ ఫీచర్ ఏంటంటే ఇందాక యాక్సిలరేషన్ ఇస్తున్నప్పుడు బూస్టెడ్ యాక్సిలరేషన్ అని ఇట్లా మనకి ఐగో అసిస్ట్ ఆన్ అని ఒకటొస్తుంది. సో, అదేంటంటే మనకి యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు ఎక్స్‌ట్రా బూస్ట్ లాగా ఎక్స్‌ట్రా లైక్ టార్క్ అనేది ఆహ్, ఇంజిన్‌కి ఇస్తుంది కాబట్టి సో, దానివల్ల ఏందంటే ఇంకా క్విక్‌గా ఎళ్తున్నాము అనేది ఉంటుంది. అండ్ దీనివల్ల ఏందంటే ఇంప్రూవ్డ్ టార్క్ అండ్ మైలేజ్ ఒకటొస్తుంది. సో, మైలేజ్ గూడా ఇప్పుడు నేను చెప్పినట్టు 45-50 ఆ రేంజ్‌లో వచ్చింది బికాస్ ఆఫ్ అది అనమాట. సో, ఇక్కడ నేను మీకు చూస్తుంటే ఈకో అండ్ పవర్ అని ఐగో అసిస్ట్ ఆన్ అని ఉందా? సో, అది ఇన్‌స్టంట్ బూస్ట్ అండ్ ఇది అనమాట. సో, దానివల్ల ఈకో అండ్ పవర్ మోడ్స్ అనేది నార్మల్‌గా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో, దానివల్ల ఏందంటే పర్ఫార్మెన్స్ అండ్ మైలేజ్ 10% ఎక్కువుంటుంది. లైక్ రియల్ టైమ్‌లో చూసుకుంటే. అండ్ ఈ ఐగో అనేది స్మార్ట్‌గా పనిచేస్తూ ఉంటుంది. సో, మనకిక్కడ ఐగో అసిస్ట్ ఆన్ అయితుందని తెలుస్తది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్‌లో సిటీ కండిషన్స్‌లో రైడ్ చేస్తే ఆ పవర్ అండ్ ఆ ఫీల్ అనేది తెలుస్తూ ఉంటదనమాట. సో, ఇది ఓవరాల్‌గా వీడియో ఆఫ్ మై జూపిటర్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్. డెఫినెట్‌గా జూపిటర్ అనేది చాలా బావుంది. సూపర్ కంఫర్ట్, సూపర్ మైలేజ్ అండ్ ఇది. కొన్ని కాన్స్ అండ్ కొన్ని బాలేవు. అదేందంటే లైక్ అంటే కొన్ని ఉంటే గూడా బావుండనిపిచ్చింది. సో, ఏబీఎస్ లేదు అండ్ టాప్ స్పీడ్ కొద్దిగా లిమిటెడ్‌గా అనిపిచ్చింది. సో, లెట్స్ లిజన్ ద ఎగ్జాస్ట్ నోట్. So, ఇది guys రైడింగ్ వ్లాగ్ ఆఫ్ టీవీఎస్ జూపిటర్. So, thank you guys. Thank you so much for watching this video.